అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త క్రిమినల్ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ సడన్ గా ఇంప్లిమెంటేషన్ మీద అవగాహన లేకుండా న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, దీనికి సంబంధించిన అందరూ కూడా ముందు అవగాహన సదస్సులు లేకుండా అందరినీ కూడా భారతదేశం సభ్యులతోటి న్యాయవాది సంఘం సంప్రదించడం, సడన్ గా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి జూలై 1వ తారీఖుని అమల్లో తీసుకురావడం, ఇది ఎలా ఏకపక్ష నిర్ణయం ఉంది. ఇది ఇటువంటి చట్టాలను సడన్ గా తీసుకొచ్చడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. అదే రకంగా న్యాయవాదులకు కానీ కొన్ని 150 సంవత్సరాలు 100 సంవత్సరాల చట్టాలని సడన్ గా మార్చిన దీని మీద చర్చ జరగాలి. దీని ముందుగా న్యాయవాదులందరినీ కూడా కన్సల్ట్ చేయకుండా తీసుకురావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ నిలుపుదలని ప్రస్తుతం ఇది ఆపమని చెప్పి నిలుపుదలని ఇంప్లిమెంటేషన్ మేము నర్సాపు న్యాయవాదుల సంఘం అందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి మేము దీని మీద ధర్నా చేస్తున్నాం, నిరసన తెలియపరుస్తున్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. కేంద్ర ప్రభుత్వం ఒక 3 క్రిమినల్ చట్టాలని తీసుకొస్తూ వాటి అమలును ఈ రోజు నుంచే అమలు చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఈ కొత్త చట్టాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక చట్టాలు ఇవి. ఈ మార్పులు కూడా సహేతుమైన మార్పులు కూడా కాదు. అందువల్లనే దీన్ని నిరసిస్తున్నాం మేము. ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ చట్టాలు తీసుకొచ్చిన పద్ధతి కూడా చాలా దారుణంగా. ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే కోవిడ్ వచ్చిన సమయంలో అందరూ లాక్డౌన్ ఉన్న సందర్భంలో ఒక 3 ప్రొఫెసర్లని, ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని, అలాగే ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని 5గురితో కమిటీ తీసి మేము ఈ క్రిమినల్ న్యాయ చట్టాల మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి ఈ కోవిడ్ టైంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే కోవిడ్ సమయంలో ఈ ప్రతిపాదన తీసుకురావడం వల్ల ఇది ఎవరం కూడా సరైన అభిప్రాయాలు చెప్పలేమని కూడా ఆ సందర్భంగా చాలా మంది న్యాయవాదులు చెప్పారు. అదొక్కటే కాదు, ఇంకా జరిగింది కూడా ఏంటంటే ఈ సందర్భంలో చేయడం అనేది కూడా సహేతుమని కాదని చెబుతూనే మీ అభిప్రాయాన్ని చెప్పకుండా, ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పకుండా మీరు అభిప్రాయాలను చెప్పండి అని చెప్పేసి చెప్పడం కూడా సరైనది కాదని చెప్పారు. ఈ సందర్భంలోనే ఎటువంటి చర్చ లేకుండా పార్లమెంట్ లో 146 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టాలని ఆమోదించింది. ఆ తర్వాత దాదాపు దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల మేధావులు దాదాపు 500 మంది ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఈ చట్టాలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉన్నాయి, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి, మొత్తం ప్రజల స్వేచ్ఛని మీ కేంద్ర యొక్క గుప్పిట్లో తీసుకోవడానికి ప్రయత్నం చేసి చట్టాలు అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇది ఆపండి అన్నా కూడా ఎక్కడ కూడా ఆపలేదు. అందువల్లనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడ్వకేట్స్, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు ఈ చట్టం సహేతుకమైనది కాదని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తాత్కాలికంగా అమలు చేయండి, ప్రజల నుంచి మళ్ళీ న్యాయవాదుల నుంచి మేధావుల నుంచి అని చెప్పేసి దీన్ని కోరండి అని చెప్పేసి కూడా యాజిటేషన్ చేస్తున్నాం. రేపు 5-6 తారీఖుల్లో ఢిల్లీలో కూడా యాజిటేషన్ ఉంది. అలాగే మొత్తం ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నాం అనేది ప్రజలందరికీ కూడా తెలియాల్సి ఉంటుంది. చట్టం అమల్లోకి వస్తే కనుక మంది ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వస్తుంది, న్యాయస్థానాలు కోల్పోవాల్సి వస్తుంది. మొత్తం వ్యవస్థనంతటినీ కూడా, మొత్తం న్యాయ వ్యవస్థనంతటినీ కూడా పోలీస్ చేతుల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ చట్టం రూపకల్పనలో సవరణ అనేది చేశారు. కాబట్టి అది సహేతుకమైనది కాదు. అందుకని దీన్ని వెంటనే నిలుపుదల చేయండి, అమలు చేయవద్దు అని ఈ రోజున మన నర్సాపురం బార్ అసోసియేషన్ తరఫున కూడా ఈ రోజున కోర్టు విధులు బహిష్కరించాం, ఆందోళన చేసాం. భవిష్యత్తులో కూడా ఈ చట్టాన్ని రద్దు చేయకపోయినా, నిలుపుదల చేయకపోయినా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చేవాళ్ళు పిలుపుల ఆధారంగా, రాష్ట్రంలోని న్యాయవాద సంఘాలు ఇచ్చే పిలుపుల ఆధారంగా కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.